సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైతే బీటెక్ చదువుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అనేది అయితే అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ టాపిక్ వచ్చేసి వాట్ ఆర్ కాన్స్టెంట్స్ ఇన్ సి అనే దాని గురించి అయితే చూడబోతున్నాం. సో టాపిక్ వచ్చేసి కాన్స్టెంట్స్ ఇన్ సి. సో వాట్ ఆర్ కాన్స్టెంట్స్ అంటే కనుక they refer to fixed values that do not change during execution. అంటే ఒక ప్రోగ్రామ్ని మనం రాసామనుకోండి, రాసిన దాంట్లో ఒక వాల్యూని కనుక మనం అసైన్ చేస్తే అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి చేంజ్ అవ్వదు అన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్నే మనం కాన్స్టెంట్ అంటాం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వాట్ ఈస్ కాన్స్టెంట్ అనేది, లేదా వాట్ ఈస్ టెంపరరీ అనే దాన్ని బట్టి కాన్స్టెంట్ అంటే అది ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది చెప్పుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అండ్ దీంట్లో టైప్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడైతే మనం చూద్దాం. సో కాన్స్టెంట్స్ అనేవి టూ టైప్స్లో మనకి సపరేట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ఇది న్యూమరికల్ కాన్స్టెంట్స్, సెకండ్ వచ్చేసి క్యారెక్టర్ కాన్స్టెంట్. అండ్ మళ్ళీ ఈ న్యూమరికల్ కాన్స్టెంట్ అనేది టూ టైప్స్ అనమాట. ఫస్ట్ వచ్చే ఇంటీజర్, సెకండ్ వచ్చేసి రియల్ కాన్స్టెంట్స్. అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేది మళ్ళీ మనకి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, అదేవిధంగా స్ట్రింగ్ కాన్స్టెంట్. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఇప్పుడైతే మనమైతే చూద్దాం. జనరల్గా ఒక ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే మనకి సాలిడ్ నెంబర్స్ అనమాట. లైక్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ లేదా 1 2 3 కానీ ఇలా సాలిడ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో, లైక్ పాయింట్ తర్వాత మనకి వాల్యూ అనేది ఉండదు. సో ఇవేవైతే ఉంటాయో వాటిని మనం ఇంటీజర్స్ అని అంటాం. అండ్ రియల్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే డెసిమల్స్ అంటే 0.25, 5.01 వీటిని మనం డెసిమల్స్ లేదా రియల్ కాన్స్టెంట్స్ అని అయితే అంటాం. అండ్ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్కి వచ్చేసి ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ మనకి ఆల్ఫాబెట్స్ అనమాట. అవి కూడా సింగిల్ ఏవైతే ఉంటాయో మనం వీటిని సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటాం. అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే SAI సాయి, RAM రామ్, ఇలాంటివి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటాం. సో ఇది కాన్స్టెంట్స్ టాపిక్. అయితే మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు టిల్ దెన్ బై బై.